విహారీ ఇప్పటి వరకు ఏం చేసినా లక్ష్మి ఎన్ని త్యాగాలు చేసింది ఎవరి కోసం? ఈ ఇంటి కోసమే కదా. అదే ఇంటి కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం మన స్వార్థమని తెలుసు, కానీ తప్పదు. లక్ష్మి విషయంలో నాకు బాధగా ఉంది, కానీ ఈ ఇంటి కోడలిగా నా విధి నేను నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు నేను ఈ ఇంటి వైపే నిలబడాలి కదా. కనకం, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది మన ఇంటి పనే కదా విహారీ గారు. ఇది మన ఇంటి పనే. ఇప్పుడు రాముల వారి కళ్యాణం ఇక్కడ చెయ్యాల్సి వస్తే నేను సహస్ర కూర్చొని చెయ్యాలని నువ్వు మర్చిపోయావా? మర్చిపోలేదు విహారీ గారు, అలాగే కదా జరగాల్సింది. నువ్వు నా పక్కన లేకుండా నేను రాముల వారి కళ్యాణం ఎలా చేస్తాను? చెయ్యాలి విహారీ గారు, అదే న్యాయం. లక్ష్మికి అన్యాయం జరిగినా ఈ ఇంటి మేలు కోసం మనసు చంపుకొని కొన్ని చెయ్యాలి. ఎవరి ఆనందం కోసం నేను నిన్ను బాధ పెట్టాలా? బాధపడే తలరాత లక్ష్మికి రాశాడా దేవుడు? నేను బాధపడతానని ఆలోచిస్తున్నారు. మరి సహస్రమ్మ గర్భవతి. ఆమె మీ పక్కన కూర్చోకపోతే ఆమె కూడా బాధపడుతుంది కదా. ఈ ఇంటి మనవరాలు మీ మరదలు కడుపుతో ఉండి బాధపడితే అది ఎవరికీ మంచిది కాదు విహారీ గారు. ఈ ఇంటి మంచి కోసం నేనిది చేస్తున్నాను అని లక్ష్మి అర్థం చేసుకుంటుంది. నేను అర్థం చేసుకోను, ఎందుకంటే సహస్ర విషయంలో నేను ఏ తప్పు చేయలేదు. విహారీ లక్ష్మి విషయంలో నిజం చెప్పకుండా తప్పు చేయడం వల్లే వదిన ఇదంతా. జరిగిన దాంట్లో తప్పొప్పులు ఎవరు చూడరు విహారీ గారు. ఇదంతా నా తలరాతో ఏ జన్మలో నేను చేసుకున్న కర్మఫలమో అనుకుంటున్నాను. మీరింతకంటే ఎక్కువ ఆలోచించకండి విహారీ గారు. యమునమ్మ అన్నీ ఆలోచించే ఈ కళ్యాణం చేయిస్తున్నారు. లేదు, నేను నువ్వు పక్కన లేకుండా పీటల మీద కూర్చోను. నేను నిన్ను బాధ పెట్టను. ఎవరేమనుకున్నా పర్వాలేదు. రాముల వారి కళ్యాణం మనిద్దరమే జరిపించాలి, అంతే. విహారీ గారు ఇలా అంటున్నారు. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. ఏటి లక్ష్మమ్మ ఇది? ఇక్కడ విహారీ బాబు పక్కన నువ్వే కళ్యాణంలో ఆయన పక్కన కూర్చోవాలి, నువ్వే ఆయన భార్య అని అంటున్నారు. మరో పక్కన యమునమ్మ ఈ ఇంటి మంచి గురించని రాముల వారి కళ్యాణం చేయిస్తున్నారు. సహస్రమ్మే కాదు, నువ్వు కూడా గర్భవతమైన నిజం నువ్వు ఎవరికీ చెప్పవు. ఏటమ్మా ఇది?